అయితే గత సంవత్సరం నుంచి ఇతని మీద కేసులేం లేనట్లేగా? లేవు సార్. ఇతని మీద కూడా ఏ కేసు నమోదు కాలేదు సార్. నిజమే సార్, అతను పూర్తిగా మారిపోయాడు సార్. అవును సారు, అతని సినిమా హాల్లోనే బుద్ధిగా పనిచేసుకుంటున్నాడు. అబద్ధం, వాడు మారలేదు సార్, మారినట్టు నటిస్తున్నాడు. మొన్న నా కూతుర్ని కూడా అల్లరి పెట్టాడు సార్. డబ్బు కక్కుర్తిపడి దౌర్జన్యంగా నా షాప్ ఖాళీ చేయించాడు సార్. మహాత్ముడే మళ్ళీ పుట్టి మారమన్నా వీడు మారాడు సార్ అని మీ తమ్ముళ్ళు చెప్పమన్నారు సార్. మార్చాలని మీరు చూస్తున్నారు, మారకుండా మీ తమ్ముళ్ళు చేస్తున్నారు. అది కదా, మిమ్మల్ని ఇద్దరిని వారం రోజులు సస్పెండ్ చేస్తున్నా. నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసినందుకు మాకేమీ బాధ లేదన్నయ్య. కానీ వాడు నిజంగానే మారాడని నమ్ముతున్నావేమోనని భయంగా ఉంది. రక్తం తాగడానికి అలవాటు పడ్డ పులి, రౌడీజం చేయడానికి అలవాటు పడ్డ మనిషి అంత తొందరగా మారతారంటావా అన్నయ్య? వాడు మారాడని నమ్మి అంజలినిచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం అంజలితో పాటు అందరం బాధపడాలి. రే, ఈ మధ్యకాలంలో వాడి మీద ఏ కేసు ఫైల్ కాలేదు కాబట్టి వాడి మీదున్న రౌడీ షీట్ నేను చింపేశానే కానీ వాడేదో మారిపోయి మహాత్ముడయ్యాడని కాదు. అక్కడ కమిషనర్గా నా డ్యూటీ చేశాను, ఇక్కడ తండ్రిగా నేనేం చేయాలో నాకు తెలుసు. ఏంటి భయ్య అలా ఉన్నావు? మణి, నాకు సాయం చేస్తావా? సాయం ఏంటి? ప్రాణమిస్తా భయ్యా. ప్రభు, ఆ లీలామహల్ ప్రభునా మళ్ళీ లోపలేశారా? విడిపించాలా? విడిపించడం కాదు, ఈసారి ఇరికించాలి. ఏదైనా క్రైమ్లో ఇరికించి వాడిని జైలుకి పంపాలి. ఓ 2 ఏళ్ల పాటు వాడి సిటీలో కనిపించకూడదు. అంతేనా? చాలా చిన్న పని. నాకు తెలియాలి. మళ్ళీ ఎక్కడ కాలేదండి? అక్కడే ఉంటది. 1500 గజాల విస్తీర్ణం, 1 వెండి తెర, 2 ప్రొజెక్టర్లు, 2000 కుర్చీలు, 6 మరుగుదొడ్లు, 6 బయట సైకిల్ స్టాండ్, 4 బుకింగులు, 4 షోలతో కడకలాడే ఈ లీలామహల్లో నా నోటీసుకు రాకుండా ఏమీ జరగదు, జరగడానికి వీల్లేదు. ఈడిగా వేలు చేస్తే బెటర్. అలాంటిది ఈ థియేటర్ గెటప్ మార్చే ప్రయత్నం జరిగింది. అసలేం జరుగుతోంది ఇక్కడ? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలియాలి. ఇంకో 3 సార్లు తిప్పలేపోయారా? జబ్బనే పెట్టిందా ఏంటండి? మీరేగా చెప్పారు మన థియేటర్ కట్టి 10 సంవత్సరాలు అయింది, ప్రభు మీద రౌడీ షీట్ కూడా రద్దు అయింది. ఈ హ్యాపీ మూడ్ లో పెద్దాపురం నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టించమని. అవును, ఆ బాలమణిని మేము చూడాలని ఎలా అంటారంటే అలా చూడండి. లీలామహల్ జనక నీతో చాలా పనమ్మో. మసక చీకటేల వచ్చి చేయి పట్టుకో. అబ్బో పల్లె పల్లె తిని ఒళ్ళే పప్పులు పిల్లే పిల్లే. లీలామహల్ జనక నీతో చాలా పనమ్మో. Yes girl, yes girl. Let's party, let's party. So damn. Ice cream undayyo, bukkala ninda chudayyo, pizza chudayyo, enulla na undayyo. ఆకలి తీరదే చూపులతోనే తింటుంటే, దాహము ఆరదే ఊహలతోనే తాగేస్తే. పిచ్చి బజీని కిచ్చి పట 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 నమిలిస్తా, ఒల్లి సడా కొట్టేసి కట 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 తాగిస్తా. మిట్టునట్టు వచ్చేసి కిల కిల
యమ్మో గ్రాఫిక్ బొమ్మల రోడ్డుకు అడ్డం నువ్వుంటే ట్రాఫిక్ ఆగదా బొడ్డు కిందకు చీరుంటే రైకే తడవదా అబ్బాయి నువ్వే లుక్కేస్తే లైకే కలగదా చెంపల మీద నొక్కేస్తే రబ్బరు బొమ్మ నీ మ్యాటర్ తగ్గదులేవే నీ టెంపర్ సూపర్ డూపర్ నీ పిక్చర్ ఎట్టా ఉందే నా లెక్చర్ నాది కొత్త థియేటర్ నువ్వే నాకు ప్రిపరేటర్ ఒదే పోరే జనరేటర్ పవర్ఫుల్ నా మీటర్ దేనికైనా నేనే తయారు దిగానంటే కొత్త బహార్ గుల్లే గుల్లే వీడి వైపే నా ఈడు మళ్ళే మళ్ళే అబ్బో ఫుల్లే ఫుల్లే దీనికైతే నాటు సరా థ్రిల్లే థ్రిల్లే బాలమణెమ్మో బాలమణెమ్మో లీలా మహల్ జనక నీతో చాలా పనమ్మో బుచ్చి బలయ్యో వచ్చిపోయే దారిలో నాకు చావకయ్యో మసక చీకటేలా వచ్చి చేయి పట్టుకో మాట చూసి బొట్టు మీద ముద్దు పెట్టుకో అబ్బో బల్లే బల్లే దీని ఒళ్ళే పప్పుల్ గం బిళ్ళే బిళ్ళే ముల్లే ముల్లే వీడి గల్లే గుట్టెల్లో గిల్లే గిల్లే మాతో చేతులు కలపడానికి ఎన్ని రోజులు పట్టిందా మణి? ఎంతైనా మాతృదేశం కదా, మమకారం చంపుకోవడానికి కొంచెం టైం పట్టింది. సరే, ఇంతకి పనేంటి? మా జిహాదీ యోధులు ముగ్గురిని కమిషనర్ అరెస్టు చేశాడు. మాలూం హే? పేపర్లో చదివాను. అరెస్టు చేసిన మా వాళ్ళని రేపు కోర్టుకు తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళని తప్పించి మాకు అప్పచెప్పాలి. అంతేకాదు, సిటీ మొత్తం బాంబ్ బ్లాస్టింగ్ జరగాలి. వందలాది మంది ప్రాణాలు కోల్పోవాలి. మీ ప్రభుత్వానికి మా జిహాదీ పవర్ ఏంటో తెలియాలి. చాలా పెద్ద పనిలే. నీకందే మొత్తం కూడా పెద్దదిగానే ఉంటుంది. హర్షద్, అడ్వాన్స్ గా ఇది ఉంచు. ప్రభు ఈ రోజు కలెక్షన్స్ అదిరిపోయినాయి. ఎన్టీఆర్ సినిమా కదా, మేజర్ చంద్రకాంత్. అవును, చిన్న పెద్ద ముసలి ముతగా తేడా లేకుండా విపరీతంగా వచ్చేసారు. ఎంతైనా పెద్దయినా ఆ పెద్ద సరే, మన పెద్ద ఎక్కడ? చంద్రకాంత్, మేజర్ చంద్రకాంత్. దేహానికి రిటైర్మెంట్ ఉంది కానీ దేశభక్తికి రిటైర్మెంట్ లేదురా. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ సుభిక్షం. మీరు కొంచెం కాల్ తీస్తే నేను డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళొస్తాను. థ్యాంక్స్. సరే అయితే మాకు ఇక పోదులు ఏమనుకున్నావా, ప్లేసులు ఏమనుకున్నావా? రావయ్యా చెప్తాను. రావయ్య, డైరెక్ట్ పోవయ్యా. దిగో దిగో. ఎవరు మీరు? పద పద కొని. ఏంటిదంతా? నీతో చిన్న పనుంది. ఏంటది? మొన్న మధ్య పోలీస్ కమిషనర్ అరెస్ట్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులని ఈ రోజు కోర్టుకు హాజరుపరుస్తున్నారు. వాళ్ళ నా కంచి తప్పించి మాకు అప్పచెప్పాలి. నేను అలాంటి పనులు చేయడం మానేశాను. కానీ ఈ పని నువ్వే చేయాలి. చెయ్యనని చెప్తున్నానుగా. నీ ఇల్లులా ప్రేమించే లీలామహల్ పేలిపోతుందన్న చేయవా? నీ థియేటర్లో 100 మంది ప్రాణాలు పోతాయన్న చేయవా? అంటే లీలామహల్లో బాంబు పెట్టాం. నా మాట మీద నమ్మకం లేకపోతే థియేటర్కి ఫోన్ చేయి. థియేటర్ ఫోన్స్ అని మేమే కట్ చేశాం. మీ మేనేజర్ ఫోన్ కూడా నా దగ్గరే ఉంది. ఇప్పటికైనా నమ్ముతావా నా మాట నిజమే? ఎందుకంత ఆవేశపడతావు? మర్యాదగా నేను చెప్పినట్టు నువ్వు వాళ్ళని విడిపించి మాకు అప్పచెప్పు. నేనే దగ్గరుండి ఆ బాంబు నీ చేత రిమూవ్ చేస్తాను. ఆలోచించే టైం లేదు ప్రభు. సరిగ్గా 1:15కు పేలేలా బాంబు సెట్ చేశాం. పాపం అక్కడ అమాయకులైన ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమా ఆనందంగా చూస్తున్నారు. సినిమా చూపించేదే చావును కూడా రుచి చూపిస్తుందని వాళ్ళకి తెలియదు. తెలిసిన నువ్విలా కూర్చొని ఆలోచిస్తుంటే వాళ్ళని కోర్టుకి ఎన్ని గంటలకు తీసుకొస్తున్నారు? ఇంకో గంటలో. ఆ ముగ్గురిని ఖాన్ దగ్గరికి చేర్చగానే వీడిని లేపేయండి. డబ్బు కోసం నేను దాదాగిరి చేసి ఉండొచ్చు, కానీ దేశానికి మాత్రం ద్రోహం చెయ్యనివ్వను. చెప్పు, థియేటర్లో బాంబు ఎక్కడ పెట్టారు? చెప్పరా. 1:15కి పేలుతాను మాత్రం తెలుసు. ఎక్కడ పెట్టారు నాకు